హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనకి ఈరోజు ఏషియన్ పెయింట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అరౌండ్ 2 o'clock మనం చూస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ అయితే చాలా పెరిగింది. 2 o'clockకి మనం చూస్తే 3050 ఆ రేంజ్లో ఉన్నది స్టాక్. ఒకసారిగా 3150 దాకా అరౌండ్ 3.5% అయితే పెరిగింది. వీళ్ళ Q4 రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. వీళ్ళ Q4 రిజల్ట్స్ ప్యాట్ రైజెస్ 45% టు 1234 crores. వీళ్ళ ప్యాట్ అయితే 45% అయితే రైజ్ అయిందంట. అండ్ వీళ్ళు డిక్లేర్ 21.25 డివిడెండ్ అయితే డిక్లేర్ చేశారు. నేను ఈ ఏషియన్ పెయింట్ షేర్ గురించి మీకు ఈ ఛానల్లో ఆల్రెడీ చెప్పాను, ఒక వీడియో చేశాను. మీరు ఆ టైంలో స్టాక్ 2700 రూపీస్ 2800 రూపీస్ ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఆ టైంలో నేనైతే ఆ స్టాక్ కొంటున్నాను అన్నట్లుగా మీకు ఆ వీడియో అయితే చేశాను. ఎందుకంటే అప్పుడు స్టాక్ అయితే కొంచెం డౌన్ఫాల్ అయింది. అదే కాకుండా మనకి చూస్తే రా మెటీరియల్ ప్రైజెస్ వాళ్ళకి తగ్గుతున్నాయి. కాబట్టి ఈసారి క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దట్ మనకి షార్ట్ టర్మ్లో అయితే ఈ స్టాక్ అయితే కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్లుగా మీకు ఆ టైంలో అయితే వీడియో నేను చేశాను. అక్కడి నుంచి ఇప్పుడు 12-13% అయితే రిటర్న్ అయితే వచ్చింది. నేనైతే ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నాను. కొన్ని షేర్స్ అయితే అమ్మాను, కొన్ని షేర్స్ అయితే నేను హోల్డ్లో పెట్టుకున్నాను. అది కూడా మోస్ట్లీ 4-5% తర్వాత నేనైతే సేల్ చేస్తాను. ఏషియన్ పెయింట్స్ నేను సెల్ చేసి 2 స్టాక్స్ అయితే కొన్నాను. 2 టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ అయితే కొన్నాను నేను. ఈరోజు ఏషియన్ పెయింట్సే కాదు, జిఎన్ఎఫ్సి షేర్ కూడా నేను సెల్ చేశాను. ఏషియన్ పెయింట్స్ అండ్ జిఎన్ఎఫ్సి 2 షేర్స్ సెల్ చేసి 2 షేర్స్ అయితే కొత్తవి నేను టెక్స్టైల్ స్టాక్స్ అయితే నేను కొన్నాను. మీకు రీసెంట్గా ఒక 15 days బ్యాక్ అలా టెక్స్టైల్ సెక్టర్ గురించి మీకు వీడియో అయితే పెట్టాను. టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ అయితే కొంచెం రీసెంట్గా చాలా బాగున్నాయి అండ్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మీకు ఆ వీడియో అయితే చేశాను. మీకు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. టెక్స్టైల్ సెక్టర్ స్టాక్స్ గురించి నేను రీసెంట్ టైంలో అయితే కొంచెం బులిష్గా ఉన్నాను. ఆ 2 స్టాక్స్ ఏవి, అవి ఏ స్టాక్స్ నేను కొన్నాను దాని గురించి డిస్కస్ చేసే ముందు ఒకసారి ఏషియన్ పెయింట్ రిజల్ట్స్ అసలు ఎలా వచ్చాయని దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ మార్చ్ 2022లో చూస్తే వీళ్ళ సేల్స్ 7893 వచ్చింది. అండ్ ఈ క్వార్టర్లో చూస్తే మనకి 8787 మనకి గ్రో అయింది. మెయిన్ మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 874 crores వచ్చింది. అండ్ ఇయర్ 1258 crores, 45% అయితే పెరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినా లాస్ట్ ఇయర్ 18% ఉన్నది ఆ క్వార్టర్లో, ఈ ఇయర్ అయితే 21%కే పెరిగింది. మెయిన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరగడంతో వీళ్ళకి నెట్ ప్రాఫిట్ పెరిగింది. నేను చెప్పాను కదా రా మెటీరియల్ ప్రైజెస్ తగ్గుతున్నాయని చెప్పి, దా ఇంపాక్ట్ అయితే వీళ్ళ రిజల్ట్స్లో అయితే క్లియర్గా నాకు కనపడింది. యాక్చువల్లీ రిజల్ట్స్ రాకముందే అనలిస్టులు వీళ్ళు బులిష్గా ఉండినారు. అండ్ ఏషియన్ పెయింట్ రిజల్ట్స్ అయితే బాగా వస్తుందని ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. కానీ ఎస్టిమేట్స్ బీట్ చేసి ఇంకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అయితే ఏషియన్ పెయింట్స్ వాళ్ళు డెలివర్ చేశారు. ఓవరాల్గా మనం చూస్తే వీళ్ళ రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ షేర్ అయితే ఈరోజు లాస్ట్ ఎండింగ్లో రిజల్ట్స్ అవడం వల్ల లాస్ట్లో షేర్ అయితే కొంచెం పెరిగింది. అండ్ రేపు కూడా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఈ షేర్ అయితే ఇప్పుడు బై చేసే టైం అయితే కాదు. మనకి ఆల్రెడీ కొంచెం ర్యాలీ అయింది. 2700 రేంజ్ ఆ టైం నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 15% దగ్గర ర్యాలీ అయితే అయింది. ఇదైతే మంచి బయింగ్ జోన్ అయితే కాదు. ఇంకా కొంచెం 4-5% పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. నేను చెప్పాను కదా 2 స్టాక్స్ అయితే కొన్నా అని చెప్పి టెక్స్టైల్ స్టాక్స్, అవి ఏది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ అయితే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్. ఈ స్టాక్ మార్కెట్ క్యాప్ 2338 crores. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 18.4, ROE 22.8 డీసెంట్గా ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ 0.2, రిస్క్ అయితే పెద్దగా లేదు. స్టాక్ ప్రెసెంట్ అయితే 385 రూపీస్ ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ స్టాక్ వాల్యుయేషన్ చూద్దాం. PE చూస్తే 12.85 ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 3.11. అండ్ ప్రైస్ టు సేల్స్ చూస్తే 1.02 అయితే ఉంది. మనం వేరే కంపెనీస్తో కంపేర్ చేసి చూస్తే, సేమ్ ఇదే టెక్స్టైల్ కంపెనీ స్టాక్స్తో కంపేర్ చేసి చూస్తే రీజనబుల్గా ఉంది. ఓవర్ వాల్యుయేషన్ కాదు అండ్ మరీ అండర్ వాల్యుయేషన్ కాదు, డీసెంట్గా అయితే ఉంది. ఈ స్టాక్ మనం మీడియం పీబీ చూస్తే 1.5 అయితే ఉంది ఓవరాల్గా చూసినప్పుడు. మన ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఇది అరౌండ్ 3 అయితే ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనకి లాస్ట్ 1-2 years నుంచి చూస్తే ఈ స్టాక్ అయితే కొంచెం రీరేటింగ్ జరిగి కొంచెం అప్ సైడ్ అయితే మూవ్ అయింది. వీళ్ళ పీబీ అయితే 3 ఆ రేంజ్లో అయితే రన్ అవుతుంది ప్రజెంట్గా. అండ్ వీళ్ళ ఇయర్లీ రిజల్ట్స్ మనం చూసినప్పుడు వీళ్ళ సేల్స్ గ్రోత్ రీసెంట్ టైమ్స్లో వీళ్ళ బాగా గ్రో అవుతుంది మనం చూస్తే. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది ఈ కంపెనీలో. మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు రీసెంట్గా FIs అయితే బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ DISs కూడా బాగా ఇంక్రీజ్ చేస్తున్నారు వీళ్ళ స్టేక్ ఈ కంపెనీలో. అండ్ ప్రమోటర్స్ అయితే వీళ్ళు డిక్రీజ్ చేస్తున్నారు కదా, అంటే ఇది పెద్దగా నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ చూసి నెగిటివ్గా అనుకున్నాను, కానీ యాక్చువల్లీ ఇది రన్ చేసేది ఒక ప్రైవేట్ ఫర్మ్ ఇది. దానివల్ల వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా చూసినప్పుడు నాకు కంపెనీ అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ ఫ్యూచర్లో బాగా గ్రో అవుతుందని అనిపిస్తుంది నాకు. ఒక లాంగ్ టర్మ్ పిక్గా అయితే ఈ స్టాక్ అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి SP Apparels Limited. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 963 crores. ఇది కూడా టెక్స్టైల్ కంపెనీ, ఈ స్మాల్ క్యాప్ కంపెనీ. ఇది కూడా ROCE 15.6, ROE 14.2 అయితే ఉన్నాయి, డీసెంట్గా అయితే ఉంది. వీళ్ళు డెట్ టు ఈక్విటీ 0.31, పెద్ద రిస్క్ అయితే లేదు ఈ కంపెనీలో కూడా.
వీళ్ళ వాల్యుయేషన్స్ వేరే పేర్ కంపారిజన్తో కంపేర్ చేసి చూద్దాం ఒకసారి. వీళ్ళ PE అయితే 11.03. పేర్ కంపారిజన్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంది. వీళ్ళ కంపారిజన్ చేసినప్పుడు చాలా అంటే చీప్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు కూడా 1.39 అండ్ ప్రైస్ టు సేల్స్ కూడా చూస్తే 0.91. వేరే కంపెనీస్తో మనం కంపేర్ చేసి చూస్తే ఈ కంపెనీ అయితే మనకి చీప్ వాల్యుయేషన్స్లో అయితే దొరుకుతుంది మనకి ప్రజెంట్ అయితే. అండ్ ఈ స్టాక్ మీడియం PE చూసినప్పుడు ఓవరాల్గా చూస్తే మీడియం PE 12.8 ఆ రేంజ్లో అయితే ఉంది మీడియం PE. కానీ వీళ్ళ ట్రేడ్ అవుతుంది బిలో దాట్ 11.2 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. బిలో మీడియం PE కన్నా ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు కూడా వీళ్ళ మీడియం PB 1.5 అయితే ఉంది. అండ్ ఇది ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది 1.4 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ మీడియం EV మల్టిపుల్ చూసినప్పుడు కూడా మనం మీడియం చూస్తే 7 అయితే ఉంది. అండ్ ప్రజెంట్ ఇది ట్రేడ్ అవుతుంది 6.2. ఓవరాల్గా మనం ఈ కంపెనీ వాల్యుయేషన్ చూస్తే మనకి చీప్గా అయితే ట్రేడ్ అవుతుంది. మనకి చీప్ వాల్యుయేషన్ అయితే ప్రజెంట్ దొరుకుతుంది. ఓవరాల్గా వీళ్ళ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చూసినప్పుడు వీళ్ళ సేల్స్ గ్రోత్ అయితే రీసెంట్ టైమ్స్లో వీళ్ళు కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బాగానే డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. అరౌండ్ 16% అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా చూస్తే రీసెంట్ టైమ్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది ఈ కంపెనీలో. మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు రీసెంట్ టైమ్స్లో FIS కొంచెం లైట్ ఇంక్రీజ్ చేస్తూ వచ్చి ఈ క్వార్టర్లో కొంచెం డిక్రీజ్ చేశారు. అండ్ DIS చూస్తే కొన్ని క్వార్టర్స్ నుంచి అయితే కంటిన్యూస్గా అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా లాస్ట్ 2 క్వార్టర్స్లో ప్రమోటర్స్ అయితే వీళ్ళైతే ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళ స్టేక్. ఓవరాల్గా ఈ కంపెనీ వాల్యుయేషన్ పరంగా కానీ ఫండమెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ కంపెనీ. వీళ్ళు DIS కూడా వీళ్ళ స్టేక్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓవరాల్గా ఈ 2 కంపెనీస్ చాలా బాగా అనిపించాయి నాకు లాంగ్ టర్మ్కి. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో చెప్తున్నాను కొన్ని స్టాక్స్ అయితే నేను షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి అలా యూస్ చేస్తాను. లైక్ ఏషియన్ పెయింట్స్ కానీ కొన్ని కంపెనీస్ అయితే షార్ట్ టర్మ్కి యూస్ చేస్తూ ఉంటాను. కానీ కొన్ని స్టాక్స్ అయితే నేను లాంగ్ టర్మ్కి యూస్ చేస్తానని చెప్పాను కదా, దానిలో ఈ లాంగ్ టర్మ్కి అయితే ఈ స్టాక్స్ అయితే నేను యూస్ చేయబోతున్నాను. అట్లీస్ట్ లాంగ్ టర్మ్ అంటే నేను డెఫినెట్గా అట్లీస్ట్ 1 to 2 years డెఫినెట్గా హోల్డ్ చేస్తాను నేనైతే. టెక్స్టైల్ సెక్టర్ గురించి మీకు ఒక వీడియో చేశాను చెప్పాను కదా 15 days బ్యాక్. ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, బ్యాక్ వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది. మీరు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్తో స్టాక్ మార్కెట్ గురించి అండ్ స్టాక్స్ గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఏదైనా కొత్త వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.